అప్పుడు ఎంత ధ్యానంతో ఇస్తావో అలా ఇవ్వాలి అర్ఘ్యం. ఎందుకంటే నువ్వు శస్త్రాన్ని విడిచిపెట్టినట్టు. అది ఎందుకు విడిచిపెడతావో తెలుసా? నువ్వు ఎక్కడ కనబడితే నీ కాళ్ళని దండం పెడుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి, పెట్టని వాళ్ళకి అందరికీ అవుతారని కలగాలని విడిచిపెట్టాలి. నువ్వు గురువుగారిని చెప్పి నీ ఇంటికి అందరూ తోటలో పడిన మామిడి పళ్ళు పట్టుకొస్తే తినేయడానికి కాదు నీకు నమస్కారం పెట్టేది. నీకు వాళ్ళు చేయించుకున్న బ్రహ్మాండమైన ఏసీ కార్లు, వాళ్ళు పడుకోవడానికి చేయించుకున్నటువంటి సీటింగ్ అరేంజ్మెంట్తో ఉన్న కొన్ని లక్షల విలువైన కార్లు నీ నెట్టి తిరగమని ఎక్కించేది. దున్నపోతుగా అందులో పడుకుని సినిమాలు చూస్తూ తిరుగుతామని కాదు నేను ఆ కారు ఎక్కించింది. నువ్వు కారు దిగి లోపలికి వస్తుంటే నీ కాళ్ళ మీద పడడానికి వెంపలాడింది నువ్వేదో మెహర్దాని కోసం పెట్టించుకోవడానికి కాదు. దానికి నీకు ఒక కర్తవ్యం ఉంది. అలా పెట్టించుకోవడానికి నువ్వు అధికారాన్ని పొంది ఉండాలి. నువ్వు శస్త్రాన్ని విడిచిపెడుతూ ఉండాలి. మూడు పూట్ల శస్త్రాన్ని విడిచిపెట్టాలంటే, అరే నన్ను నమ్మి ఉన్నారు చాలా మంది, మా గురువు గారు ఉన్నారు అని నమ్ముతున్నారు. మా గురువు గారు ఉన్నారు అని నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఏ రాక్షసుల వలన భయము కలగకుండా వాళ్ళందరూ రక్షింపబడుగాక. అందుకే ఇక్కడ విడిచిపెట్టినటువంటి యజ్ఞం ఎక్కడో ఉదయ పర్వతం దగ్గర సూర్యోదయం అవుతున్నప్పుడు అడ్డుపడుతున్న రాక్షసులు తొలగొస్తాయి. అందుకని అస్త్రశక్తి అయింది. కాబట్టి ఎవడు రోజు సంధ్యావందనం చేసి యజ్ఞం విడిచిపెడుతున్నాడో వాడు మాత్రమే గురుస్థానంలో కూర్చోవడానికి అర్హుడు. ఆచార భ్రష్టుడైన వాడు వాడే గురువుతాడు. అసలు వాడే సంధ్యావందనం చేయవాడు, వాడు ఆ గురుస్థానంలో కూర్చునేవాడు. వాడు ముందు ఆచారాలను పాటించేవాడై ఉండాలి. అందుకే ఆడదాన్ని చెయ్యమని చెప్పలేదు. 4 రోజులు ఆవిడ మానేసింది అనుకోండి సంధ్యావందనం, అప్పుడు ఆ 4 రోజులు ఏమవుతుంది లోకమంతా మీరు తీసుకెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు కాయ కష్టం చేయవలసిన వాళ్ళు, నియమబద్ధంగా స్నానం చేయి అంటే చేయడానికి అవకాశాలు లేని వాళ్ళు అందరికీ పట్టుకెళ్ళి నువ్వు సంధ్యావందనం చేయి అంటే అందరూ సంధ్యావందనం చేస్తూ కూర్చుంటే లోకం ఎలా నిలబడుతుంది? అందుకని నువ్వు ఒక్కడికి చేయి, నీ దర్శనం చేసేవాళ్ళు తీసుకుంటారు. నువ్వు శాస్త్రానికి కట్టుబడి ఇంట్లో కూర్చుని ఇలాంటి పనులు చేయి. నీ కాళ్ళు నెప్పెట్టని, నీ మోకాళ్ళలో నరాలు నలిగిపోయి నువ్వు అలా కూర్చుని చేయి. నువ్వు అలా చేసినంత కాలం నువ్వు నమస్కారానికి యోగ్యుడు. నువ్వు అలా చేసినంత కాలం ఎక్కడ ఉన్నా నీ శిష్యుల యొక్క రక్షణ చూసుకోగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది. కాదు, ఈ లోకమంతటా ధర్మాన్ని కాపాడగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది. ఎందుకంటే నువ్వు విడిచిపెడుతున్నటువంటి అర్జశక్తికి రాక్షసులు తొలగబడుతుంటారు, తేజోమూర్తి అయి ఉంటాడు. ఇది ప్రధానంగా. ఇప్పుడు ఎందుకు కొంతమంది చెయ్యొద్దంతో శాస్త్రం అర్థమైందనుకుంటున్నాను. నువ్వు చెయ్యొద్దు అనడంలో తేలికతనాన్ని ఇచ్చింది. నువ్వు లోకం కోసం పని చేయాలి అని నిర్ణయించావు, ఆ పని చేస్తూ కష్టపెట్టను. నువ్వు అలా చేసేవాడు కాబట్టి ఎప్పుడు నమస్కారం చేయి. నీ పొలంలో ధాన్యం పడితే ఆయన దినాన్ని పట్టుకెళ్ళి ఒక బస్తాడు ధాన్యం. నీ ఇంట్లో జామకాయలు కాస్తే 4 కాయలు పట్టుకెళ్ళి ఆయనకి, నీ ఇంట్లో మారేడు దళాలు కాస్తే 4 దళాలు పట్టుకెళ్ళి అయా శివార్చన చేసుకోండి అని చాలు. మీరు 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 ఇచ్చిన దాంతో ఆయన అర్చన చేసుకుని తింటూ బతుకుతాడు. ఆయనకు మాత్రం భోగములను భవిద్దామన్న కోరిక ఉండదు. ఆయన 10 కాలం బ్రతికుండా శిష్యులు ఆయన్ని రక్షించకుండా అనుకున్నారు, అది ఆయన దోషం కాదు. కానీ తాను మాత్రం భోగములను అపేక్షించి ఈ భోగం లేకపోతే నేను బతకలేదని మాత్రం బ్రాహ్మణుడు. అందుకే సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇవ్వడానికి నీళ్లు దొరకకపోతే ఏం చెయ్యాలని అడిగాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో దొరకపోవడానికి రోడ్డు మీద ఉన్నానండి, కూర్చుని రోడ్డు మీద దుమ్ము తీసి అర్ఘ్యం చేయాలి. దుమ్ము తీసి అర్ఘ్యం చేయాలి. మరి స్నానం చేయలేదండి, నీళ్లు దొరుకు. ఆ నీళ్లు లేవు కదండి, మట్టి తీసి పవిత్రో వాళ్ళు సరుకు చేసి అర్ఘ్యం 3 నాట్లు ఆ మట్టి తీసి విడిచిపెట్టి గాయత్రి 11 నాట్లు చేసి మళ్ళీ గాయత్రి తప్ప నువ్వు అర్ఘ్యం ఇవ్వడం, నువ్వు గాయత్రి చేయడం ఏ కారణానికి ఆగడానికి చేయవలసి. ఇది ఎవరు చేస్తారో అదే బ్రాహ్మణుడు తప్ప అసలు తాను అలా చేయకుండా తనకి దాని మీద నమ్మకం లేకుండా అదొక్కటి విడిచిపెట్టి మిగిలిన అక్రమాలని ఏమి చేసుకున్నాను. ఎందుకు నేను తలకొట్టుకున్నాను తెలుసా? ఇవాళ ఎన్ని విచిత్రమైన వాదనలు వచ్చాయో లోకంలో. వైదికాన్నంతటి విడిచిపెట్టేస్తున్నారు. ప్రొద్దున్న నిద్ర లేస్తూనే మొట్టమొదటి సంధ్యావందనం అలా చేస్తేనే బ్రాహ్మణ కుటుంబాలు మిగిలిన లోకాన్ని రక్షించగలవు. అది బ్రాహ్మణ కుటుంబాలు చేయకపోతే ఏమవుతుందని చెప్తున్నాయి తెలుసా శాస్త్రాలు?
ప్రమాదములు, ఉగ్రవాదములు, తర్వాత ప్రకృతి వైపరీత్యములు దేని వల్ల పెరుగుతాయంటే ఆసురీ శక్తుల యొక్క బలాన్ని పెరుగుతాయి. వేద విరుద్ధమైనటువంటి మార్గ ప్రచారం ఇవన్నీ దేని వల్ల జరుగుతుంది అంటే వైదికమైనటువంటి నిష్ఠ బ్రాహ్మణ కుటుంబముల యందు చచ్చిపోతే, సంధ్యావందనం చేయడం వాళ్ళు మానేస్తే అన్ని ఉపద్రవాలు పెరుగుతాయి. ఇప్పుడు లోకంలో పెరిగిన ఉపద్రవాలన్నిటినీ నీకే బాధ్యత. ఎందువల్ల నువ్వు చేయలేదు, నువ్వు చేయవలసిన పని నువ్వు చేసి ఉంటే అలా జరిగి ఉండేది కాదు. మీరు ఒక్కటి ఆలోచించండి, మీ ఇంట్లో పూసినటువంటి పూలు పట్టుకెళ్ళడానికి ఎందుకు ఇస్తున్నారు? పూజ చేసుకోమని. మీ ఇంట్లో పూసిన విరోధవాలు పట్టుకెళ్ళడానికి ఎందుకు ఇస్తున్నారు? మా కామరాజు గారు వాళ్ళ తోటలో మామిడి పళ్ళు పండి కింద పడిపోతే, గురుగారు మా తోటలో చెట్టు నుంచి కింద పడ్డాయి, మీకు షుగర్ ఉన్నా సరే ఒక్క పండు తినండి గురుగారు, బతిమాలు తెచ్చి నాకు పెడతారే. ఆయన మనవలేరా? ఆయన మనవలు పెట్టుకోలేరా? ఏది నా నేను ఎందుకంత ప్రేమగా తెచ్చి ఇవ్వాలి మామిడి పళ్ళు? నేను విశాఖపట్నం వెళుతున్నానంటే నేను ఎక్కడ చుట్టుకుంటానో, నేను ఎక్కడ బడలిపోతాను అని హాయిగా తాను తన భార్య కుర్చీలు కూర్చుంటే మంచాలుగా అయిపోయేట్టుగా చేస్తూ ఎదురుగుండా టీవీ పెట్టుకుని చక్కగా ఏసీ వేసుకుని వెళ్ళడానికి ఆయన కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యంతో తయారు చేసుకున్న కారు నాకు ఇచ్చి మోహన్రావు పంపిస్తారు. ఎందుకు ఇవ్వాలి? నేను సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడతాను అని నమ్ముతున్నారు. దాని వలన మనందరం కాదు, లోకం అంతా రక్షింపబడుతోంది. అలా కూర్చుని చేసి ఆయన పాదములు కాయలే కాశాయో, ఆయన కాలంలో నరాలు పాడైపోతున్నాయో, అయినా ఆయన ధర్మానికి ఆయన కట్టుబడ్డారు. ఆయన ఉన్నాడు కాబట్టి లోకానికి కొంత రక్షణ కలుగుతుంది. కాబట్టి వారిని రక్షించుకుంటే మనకి కొంత రక్షణ ఉంటుంది. సమాజం కోసం వీడిని రక్షించాలి, వీడి శరీరంతో ఉండేటట్టు చేయాలి. లేకపోతే వీడు ఎక్కడో నుంచి వడగట్టకపోతే ఏమో నాలుగు వచ్చి పడిపోతే. అందుకని వీటిని రక్షించాలంటే వీరికి మనం ఏదో ఒక సుఖప్రదమైనటువంటి వ్యవస్థని కల్పించాలని సమాజం కల్పిస్తుంది. అందుకే బ్రాహ్మణుడికి ఉపచారం చేయడం చేత నాలుగవ వర్ణం వారు బ్రాహ్మణుడు చేసిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని పొందేస్తారు. ఎందుకంటే వాళ్ళు నమ్మి చేసేసారు, వాళ్ళు చేయవలసిందే. నేను ఇప్పుడు కారులో వస్తే అదే చెప్తున్నారు రెడ్డి గారు మీరు చేసిన దానికి మీరు ధరించారు, మీరు చేయవలసింది చేయకపోతే పాడైపోతారు. చాలా మందికి తెలియదు, ఇలా కార్యక్రమంలో నేను ఎంత చేయవలసి ఉంటుందో తెలియదు, నేను దాన్ని నియమంగా చేయవలసి ఉంటుందండి. కాబట్టి బ్రాహ్మణుడు కేవలముగా లోకము నుండి ప్రయోజనం పొందడానికి కాదు, లోకరక్షణ కొరకు సంధ్యావందనం చేయాలి. ఇలా చెయ్యడానికి అవసరమైనటువంటి వ్యవస్థని ఇస్తున్నారు కాబట్టి ఇంత బిగింపు పెట్టారు. ఇప్పుడు మామూలు గూడ్స్ వ్యాగన్స్ ఉంటాయి, మేము ఫుడ్ కార్పొరేషన్లో లోడ్ చేస్తుంటాం రైస్, బీసీఎన్లు, బీసీఎక్స్లు, బీసీఎన్ఏలు లోడ్ చేసేస్తే రివీట్లు కొట్టేసి షంటింగ్ చేసి స్పెషల్స్ వెళ్ళిపోతాయి. అవి వెళ్తున్నప్పుడు పెద్ద రక్షణ చర్యలు అయితే తీసుకోవాలి, వెళ్ళిపోతాయి వ్యాగన్స్. అదే ఆయిల్ ట్యాంకర్లు వెళ్తున్నాయి అనుకోండి, అలా వ్యాగన్స్ పంపించినట్టు పంపిస్తారా? పెద్ద అక్షరాలతో రాస్తారు, హైలీ ఎక్స్ప్లోజివ్, బీ డేంజరస్ అని ప్రతి వ్యాగన్ మీద పుర్రె బొమ్మ వేసి 2 ముగ్గులు వేస్తారు. ఎందుకు వేస్తారో తెలుసా? అది ప్రమాదకరము. దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఆపకు, ఎక్కడ పడితే అక్కడ దాన్ని నిలబెట్టకు, ఎలా పడితే అలా షంటింగ్ చేయకు. ఫ్రిక్షన్కి కూడా హీట్ రవ్వ అంటున్న మొత్తం స్పెషల్ అంటే ఆహార సంరక్షణ. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా బ్రాహ్మణుడు తినడాన్ని శాస్త్రం అంగీకరించదు. ఈయన వాళ్ళు ఇంకా శాస్త్రం పట్టించుకోదు. నువ్వు పెట్రోల్ ట్యాంకరో వ్యాగన్, వాళ్ళు ఈ వివరాలు, పువ్వులు, మామిడి పళ్ళు, కాదు అది తీసుకున్నారు. అలా తినకుండా జాగ్రత్తగా ఉంటాయి. నువ్వు దున్నపోతలే కుక్క లేదా తింటావని పట్టుకునేవా? నువ్వు నీ మంత్రశక్తిని నిలబెట్టుకుంటావని, నీ తేజస్సుని నిలబెట్టుకుంటావని, ఒక్క శరీరం పడిపోతుందనుకుంటే మాత్రమే ఇక ఈ శరీరం నిలబడగలా. అయ్య బాబాయ్, దీంట్లో వేయకపోతే పదార్థం నిలబడదు, కాబట్టి తప్పదు దీంట్లో వెయ్యాలి అని నువ్వు అనుకుంటే ఇది రోగగ్రస్తమైతే, నియతిలో ఆహారం పడకపోతే ఇది పడిపోతుందంటే అప్పుడు మాత్రమే నువ్వు శాస్త్ర ధిక్కారం చేసి ఇందులో వెయ్యాలి తప్ప ఇంకొకలా వేస్తే నీ తేజస్సు క్షీణించు, గాయత్రి నశించిపోతుంది. ఎలా మీరు బ్యాంకులో వేసి తీస్తే పోతుందో అలా పోతుంది చేసిన గాయత్రి. పోకుండా ఉండాలి అంటే మనసుకు విశృంఖలతో ఉండకూడదు, ఆహారమునందు అత్యంత జాగరూకుడై నియమనం పాటించవచ్చు.
అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే ఎలా పడితే అలా ఆహార స్వీకారం చెయ్యకుండా జాగ్రత్త పడతారు. ఏదో యాత్రా ధర్మము, పై ఊరు వెళ్ళడాలు, ఎవరు పిలిచి పెట్టని వాళ్ళు, తనంత తాను పెట్టి కొద్దిగా భౌతి భిక్షాంతి అనలేని స్థితి, ఇంకా అలా అనుకున్నాడు. ఏదో తప్పగా ఆహారం ఎలా అంటే అలా వేయచ్చు. అది కూడా సాధ్యమైనంత వరకు పాలు పళ్ళు ఇలాంటివి తీసుకోమని చెప్పింది శాస్త్రం. సరే, అంత నియమం పాటించమని నేను అనను అని అనను. అందుకని ఇక్కడ కూర్చొని పాటించండి అని చెప్పడానుకున్నాను, కానీ అంత అక్కర్లేదు ఏంటని చెప్పడానికి నాకెందుకు నేను సరిపడుతుంది. కాబట్టి పాటించండి. కనుక ఇప్పుడు అలా జాగ్రత్తగా అధ్యయనిస్తాడు. ఇది అధ్యయనించడానికి కారణం. ఎందుకు నువ్వు అధ్యయనివ్వాలో నీకు అర్థమవుతుందా? అంత తేజస్సు నువ్వు పొందాలి, అందుకు అధ్యయనివ్వాలి. నువ్వు ఇచ్చే అధ్యయనం అంత శక్తివంతము అని నువ్వు తెలుసుకోవాలి. ఇక అక్కడ నుంచి పెట్టగానే తినడం అన్నది ఉండకూడదు. ఎవరు నీకు వడ్డిస్తున్నారో అది సమానమయ్యేంత వరకు అమ్మయే. ఎవరు వడ్డించడానికి నిజానికి శాస్త్రం అంగీకరించదు. ఒక్క గురుపత్ని కానీ లేదంటే కన్న తల్లి కానీ వీళ్ళిద్దరే వడ్డిస్తారు. తప్పించి ఇంకొకరు వడ్డించారు. ఒక నేట వడ్డిస్తే నువ్వు తల్లినే చూడాలి. అన్ని పదార్థాలు వేసేసానన్న మొదలుపెట్టు. అని అమ్మగారన్న తర్వాత పరిశీలన చెయ్యకుండా ఇక చెప్పాలి. ఇవాటి వరకు అప్పడం చేస్తే అప్పడం తినేసాం, ఉదయం చేస్తే ఉదయం తినేసాం, అన్నం పెట్టి పప్పెడితే పక్కలో పెట్టి నాయకులు పెట్టుకున్నాం, ఇక్కడ పండించాలనుకున్నాం. అందుకే నేను బ్రాహ్మణ్యం ఉదయం అంటే మనకలేం కాదు. అన్నీ వేసిన తరువాత చాలా మెల్లగా పరిశీలన చేయడం నేర్చుకో. కొంతమంది పక్కన కూర్చుని భోజనం చేసేటప్పుడు వాడు బ్రాహ్మణుడు అని చెప్పడానికి అసహ్యం చేస్తాడు. వాడికి ఏమొచ్చు, ఏమి రాదు. అందుకని ఇలా అంటాడు. ఇలా ఏంటి, చేతిలోకి నీళ్లు తీసుకుని గోముద్ర పట్టి నువ్వు చెప్పవలసిన మంత్రం ఎంతో నీకు ఉపదేశం చేస్తాడు. చేసి నీళ్లు చిలకరించాలి. నీళ్లు చిలకరించి అమృతం వస్తూ అమృతో వస్త్రమసి అనుకుని రోజు అడగాలి. పగటి పూట అయితే సత్యం సత్యేన పరిశీలించామి అని అడగాలి. రాత్రి అయితే ఉత్తమా సత్యేన పరిశీలించామి అని అడగాలి. అడిగి నీ మనస్సు బ్రహ్మమే రావాలో, బ్రహ్మను తెలుసుకోవడానికి మనసు ఎలా శక్తి పొందాలో చెప్పి అప్పుడు 5 మాటలు హవిస్సు పుచ్చుకోవాలి. యజ్ఞం చేసి ఎందుకో తెలుసా, నీకు చేయడం కుదరదు నాకు తెలుసు. అసలు యథార్థమనుకో బ్రహ్మచారి సవిధాదానం చేసుకుంటారు. నిత్యాగ్నిహోత్రం జరుగుతుంది. గురువుగారు నిత్యాగ్నిహోత్రం చెయ్యాలి అని శాస్త్రం. ఆ నిత్యాగ్నిహోత్రం గురువుగారు చేస్తున్నప్పుడు రోజు ఉదయము సాయంకాలము పట్టుకెళ్ళి సమిధలు అమంత్రంగా, అంటే మంత్రం చెప్పకుండా అగ్నిహోత్రంలో చేస్తారు శిష్యులు. అది సన్నిధానము అంటాడు, బ్రహ్మచారి చేస్తాడు. గృహస్థైన తర్వాత ఔపాసనాగ్ని అంటారు. భార్య రక్షిస్తుంది, తాను సమంత్రకంగా సమిధలు వేస్తుంది. దీనికి మధ్యలో ఉన్నది అమంత్రక సమంత్రక అగ్ని ఆరాధన విధానము అంటారు. అది నీకు కుదరవచ్చు, కుదరకపోవచ్చు. కానీ భోజనం మాత్రం రేపటి నుంచి కలియబడి ఎప్పుడైనా తిన్నట్లు నాకు కనపడిందో నేను అంగీకరించాను. వెంటనే చొక్కాతో అడుగుతా, ఇదేనా నేను పెట్టి అడగానే. నువ్వు పరిశేషణం చేసి అది కూడా గబగబ నీళ్లు తల్లి తినేస్తే ఒప్పుకోను. చక్కగా మెల్లగా నీళ్లు పట్టుకోండి. మంత్రం మెల్లగా చేయి. చక్కగా నీళ్లు చల్లి విస్తరి చుట్టూ చల్లి నీరు జాగ్రత్తగా చేయి. నీరు చెయ్యండి పడిగా. వాడు చెయ్యమని నేను చెప్తే మిమ్మల్ని చెయ్యొద్దని కాదు, మిమ్మల్ని కూడా చెయ్యి. మీరు చెయ్యండి, వాడు చేస్తారు. చక్కగా నేర్చు. 5 మాటలు ఇలా ముఖముద్ర పట్టి నీటి అన్నాన్ని స్వాహాకారంతో ఎలా తీసుకోవాలో రేపు నేర్పుతాను. 5 మాటలు స్వాహాకారంతో పళ్ళు తగలకుండా నాలిక మీద పెట్టుకుని మింగడం నేర్చుకో. నువ్వు సోమయాజీవుడు. నువ్వు ప్రతి పూట యజ్ఞం చేసినవాడు. నీ ఇల్లు సౌభాగ్యంతో తొలతూగుతుంది. నువ్వు ఎక్కడున్నావో అక్కడ కామ్యములు తీరుతాయి. నువ్వు ఎక్కడికి నిలబడతావో అక్కడ అందరూ మనసులలో శాంతి పొందుతారు. నీ మాట వేదం